రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల జవాబుదారీతనానికి సరికొత్త అర్థం చెబుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూరల్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నన్ను ప్రశ్నించవచ్చు అనే సరికొత్త ప్రజాస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు, ముఖ్యంగా యువతకు ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు ఉండాలన్నదే తన ఆకాంక్ష అని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు ఎవరు దైవాంశ సంభూతులు కారని, కేవలం ఎన్నికల వేళ కాళ్లు మొక్కి గెలిచాక ప్రశ్నించకూడదు అనడం ధర్మం కాదన్నారు. ఇందుకోసం తన సొంత మొబైల్ నంబర్ను విడుదల చేస్తూ ఫోన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా నేరుగా ఆఫీస్కు వచ్చి అయినా తనను రూరల్ ప్రజలు ప్రశ్నించవచ్చని ప్రకటించారు. ప్రజలకు తెలియాలంటే ప్రజలకి వారికి మధ్యలో మీడియా ఒక వారధి. అందుకే మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేయాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకమైన కార్యక్రమం ఏమిటంటే నన్ను ప్రశ్నించవచ్చు, నా ఫోన్ నెంబర్, నా పేరు రెండు కూడా తెలియజేసి మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ప్రత్యేకంగా దానికి వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఇన్స్టాలో కానీ, సోషల్ మీడియా వేదికగా అనేక రకాల గ్రూపులు సిద్ధం చేసి నన్ను ప్రశ్నించండి. అయితే దీని ఉద్దేశం ఏంటంటే నాకు ఒక ఆలోచన, ఓ ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతులేం కాదు. ప్రజలందరూ కలిసి ఓటేస్తే, పార్టీ కార్యకర్తలు కష్టం చేస్తే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, కార్పొరేటర్గానో, సర్పంచ్గానో, ఎంపీటీసీగానో ఎన్నికవుతాడు. మరి ప్రజాప్రతినిధులు దైవాంశ సంభూతులుగా భావించి ఎవరికి వారు ప్రశ్నించే ఆలోచన ప్రజల్లో రాకూడదు అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. అందుకే ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం రావాలా. ముఖ్యంగా యువత రాజకీయాలకి దగ్గరగా రావాలా. యువత రాజకీయాలకు దగ్గరగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ దేశం ఇంకా 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 ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలా, అది నాతోనే ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో నాతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వెళ్ళాలా. ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఇదే విధంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలా. ఎప్పుడైతే ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందో, యువతలో ప్రశ్నించే తత్వం వస్తుందో, ప్రజాప్రతినిధుల్లో కూడా జవాబుదారీతనం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది, నేల మీద నడిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వెళ్ళి వినయ విధేయతలతో వంగి వంగి నమస్కారాలు పెట్టి ఆ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో గెలిచిన తర్వాత, కార్పొరేటర్లుగానో, సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజల్ని ప్రశ్నించకూడదంటే అది ధర్మం కాదు, ప్రశ్నించాల్సిందే. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పిలుపునిస్తా ఉన్నా, నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్ 8557999999 8557999999. ఫోన్ ద్వారా ప్రశ్నించవచ్చు, వాట్సాప్ ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలు మంచి ప్రశ్నలు, సహేతువైన ప్రశ్నలు అని చెప్పి భావిస్తే ఆ ప్రశ్నల్ని వారు చెప్పిన సూచనల్ని, ఆ సలహాల్ని పరిష్కరించి బాధ్యత నేను తీసుకుంటా. ఒకవేళ నా పరిధిలో లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఒకవేళ అవి సరైనటువంటి ప్రశ్నలు కాదనుకుంటే ప్రశ్నించే వాళ్ళనే కూర్చోబెట్టుకుని ప్రశ్నించే వాళ్ళతోనే మాట్లాడి ఏ కారణంతో వాళ్ళు అడిగే ప్రశ్నలు సరైన ప్రశ్నలు కాదో వారినే ఒప్పించి మెప్పించేదానికి ఆలోచన చేస్తాం. ఎందుకని చెప్తున్నానంటే, ఓ ప్రజాప్రతినిధికి ప్రజలకి మధ్యలో కుటుంబ బంధం ఉండాలి, కుటుంబ బంధం ఉండాలి. ఆ కుటుంబం బంధం ఉండాలంటే, ఆ ప్రజలకు చెరువు కావాలంటే ప్రజాప్రతినిధులు హుందాగా ఉండాలా. ప్రశ్నించే ప్రశ్నలను కూడా స్వాగతించాలా. కేవలం పూలేస్తే, శాలువాలు కప్పితే, బొకేలు ఇస్తే సంతోషపడి ప్రశ్నిస్తే, లేదు విమర్శిస్తే బాధపడతానంటే అది రాజకీయాల్లో కుదరదు. ఆ యొక్క ప్రశ్నల్ని, ప్రశ్నించే వ్యక్తుల్ని, శక్తుల్ని నేను సహించనంటే అది వీలు కాదు. అందుకే ఇది నా సొంత ఆలోచన ప్రకారం వచ్చిన కార్యక్రమం. నా కార్యక్రమాన్ని నన్ను ప్రశ్నించవచ్చని నేనే ప్రకటిస్తున్నాను. అయితే మీరు అడగచ్చు, మీరు చాలా కాలంగా రాజకీయాల్లోకి ఉన్నారు, ఎందుకు ఇప్పుడు ఈ ఆలోచన మీకు వచ్చిందని. దానికి కారణాలు 3, 4 లేదా 3. ఇటీవల కాలంలో కొండాయిపాడు హరిజనవాడలో ఒక వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మా ప్రాంతంలో కరెంటు సమస్య ఉంది, తీరలేదు, ఎమ్మెల్యే గారు స్పందించాడని చెప్పడం జరిగింది. మామూలుగా నేను దాన్ని సానుకూలంగా తీసుకున్నా. నేరుగా నాకు చెప్పొచ్చు కదా, సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడాడు,
అని నేను తీసుకోవాలా, సానుకూలంగా తీసుకున్నా. వెంటనే అధికారులతో మాట్లాడా, వెంటనే అక్కడ స్థానిక నాయకులు చెప్పి ఆ అబ్బాయితో కూడా మాట్లాడాం. సమస్య 24 గంటల్లో పరిష్కరింపజేసాం. పరిష్కరించిన తర్వాత ఆ వ్యక్తి చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకుని ఇదే కార్యాలయంకి వచ్చి నాకు అభినందిస్తే చాలా సంతోషిస్తుంది. ఇది ఒక కారణం. రెండోది, ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు మిత్రుడు షమీర్ ఖాన్ నా మీద కొన్ని విమర్శలు చేశారు. డీలిమిటేషన్లో మాట్లాడుతూ రూరల్ గురించి ఒక ఉదాహరణ చెప్పారు. బీవీ నగర్, గాంధీనగర్ కలిపారని చెప్పాను. నేరుగా నేనే షమీర్ ఖాన్కి ఫోన్ చేశాను. మీరు కావాలంటే షమీర్ ఖాన్ని విచారించుకోవచ్చు. ఫోన్ చేసి, షమీర్ భాయ్ ఇది జరగలేదు అంటే, డీలిమిటేషన్లో పొరపాట్లు జరగలేదా అంటే, ఖచ్చితంగా మాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మేము కూడా అభ్యంతరాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ డీలిమిటేషన్లో మేము జోక్యం చేసుకోలేదు, ఇది వాస్తవం. అందులో నువ్వు చెప్పినటువంటి కారణం రూరల్ సంబంధించి గాంధీనగర్, బీవీ నగర్ కలిపింది పచ్చి అవాస్తవం. నీకు సమాచారం సరిగ్గా వచ్చినట్లేదు, సరి చూసుకో. ఒకవేళ నిజమైతే నేను తీసుకుంటా దాన్ని, కాదని చెప్పను. ఇదే కాదు, ఇంకా ఏదైనా నెల్లూరు రూరల్లో ఎక్కడైనా పొరపాట్లు జరుగుంటే కమిషనర్కి కాపీ ఇవ్వండి, నాకు కూడా కాపీ ఇవ్వండి, నేను కూడా మీ పక్షాన్ని మాట్లాడతా. మీరేదో వేరే పార్టీ, మీరు ప్రశ్నిస్తే మేము ఎందుకు సమాధానం చెప్పాలా అన్న ఆలోచన వద్దని చెప్పడం. మరో కారణం, మూడో కారణం నిన్నటి రోజు జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 28వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి సోదరుడు తమ్ముడు మళ్ళీ నిన్నటి రోజున గ్రీవెన్స్ కాబట్టి కమిషనర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చారు. తప్పులేదు, అర్జీ ఇచ్చి కింద పోస్టింగ్ కూడా పెట్టారు. ఇక్కడ నాయకులు పేపర్లకి ఫోటోలు ఇస్తున్నారు, వీడియోలు ఇస్తున్నారు, పని జరగట్లేదని. నేను వెంటనే ఆ మిత్రుడు మళ్ళీ ఫోన్ చేశాను. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చేశాను. కారణం తెలీదు, నా ఫోన్ లిఫ్ట్ చేయరా. వెంటనే వాట్సాప్లో మీకు అందరికి కావాలంటే ఇక్కడ చూపిస్తా, వాట్సాప్ కూడా, ఆ యొక్క వాట్సాప్లో మెసేజ్ పంపించాను. మీ ప్రాంతంలో ఉండే సమస్యల వివరాలు నాకు పంపించినట్లయితే పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. 4వ కారణం, ఈ మూడు సంఘటనలతో ఇది బాగుందే, వాళ్ళు రాజకీయంగా నాకు ప్రత్యర్థులైన కొంతమంది, ఒక 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒక వ్యక్తి ఏ పార్టీ కాదు, పౌరుడు, వీళ్ళు ప్రశ్నించిన విధానం, నేను స్పందించిన విధానం, దీన్నే ఒక కార్యక్రమంగా చేస్తే ఎలా ఉంటుందని చెప్పని నిన్నటి రోజు మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేనిలో దేవుడు ఆశీస్సులు అన్నట్టు నిన్న సాయంకాలం మరో సమస్య నా దృష్టికి వచ్చింది. ఏమిటంటే, నిన్న ఒక ఛానల్ వారు నాతో డైలీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఒక వ్యక్తి కనుపర్తిపాడు దళితవాడ నుంచి ఫోన్ చేసి, దళితవాడలో ఈ యొక్క 3వసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క పని కూడా జరగలేదు అన్నారు. నాకు అర్థం కాలేదు నిజంగా. చరిత్ర ఎరుగని అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం చూస్తూ ఉంది అంటే, మొత్తం చేశారంటే, మొత్తం చేయాలంటే చాలా కాలం పడుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, కాలువలు, ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటేనే దాదాపు 1000 కోట్లు అవుతుంది, 1200 కోట్లు పని అవుతుంది. ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో, ఒక్క 6 నెలల్లో, ఒక్క నెలలో అద్భుతాలు చేయలేం. కానీ ఇప్పటికే దాదాపు 200 కోట్లు అటు కార్పొరేషన్ కూడా, అంటే మిగతా అభివృద్ధి పనులన్నీ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే కావచ్చు, అన్నీ కలిపితే 658 కోట్లు. కానీ ఒక్క కార్పొరేషన్ నుడా నుంచే దాదాపు 200 కోట్లు. అంటే ఎక్కడ 1200 కోట్లు, ఎక్కడ 200 కోట్లు. కానీ ప్రతి ప్రాంతంలో ఎంతో కొంత పని జరిగింది అని మాత్రం నేను చెప్పగలుగుతా. చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా కనుపర్తిపాడు దళితవాడ ఎందుకు జరగలేదు, అందులో గత ఎన్నికల్లో నాకు అండగా నిచ్చిన ప్రాంతం అని నేను విచారిస్తే రాత్రి నా విషయం తెలిసింది. నాకు ఎవరైతే చెప్పారో కనుపర్తిపాడు దళితవాడలో ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పని జరగలేదు, కనుపర్తిపాడు గిరిజనవాడలో జరిగింది, ఊర్లో జరిగింది, దళితవాడలో జరగలేదని చెప్పని క్లారిటీ వచ్చింది. వస్తూనే నేను కానీ నా తమ్ముడు గిరి కానీ మేము భేషజాలకు పోలా. ఈరోజు ఉదయం 7 గంటలకి నా తమ్ముడు గిరి ఆ దళితవాడకు వెళ్ళి గంట సేపు ప్రతి వీధి తిరిగి స్థానికులందరినీ కూర్చోబెట్టుకుని, మీరు చెప్పింది విచారణ కోసం వచ్చాం, రాత్రే మాకు వాస్తవాలను తెలిసింది, అయినా ప్రత్యక్షంగా విచారణ కోసం వచ్చాను, ఖచ్చితంగా ఇక్కడ జరగరాని తప్పు జరిగింది, అందుకే సిగ్గుతో తల దించుకుని నేను, మా అన్న కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేమిద్దరం కూడా కనుపర్తిపాడు దళితవాడకి బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నామని చెప్పని ప్రజల ముందు తల దించుకుని గిరి చెప్పొచ్చాడు. మీడియా ద్వారా కనుపర్తిపాడు దళితవాడ సోదరులందరికీ సిగ్గుతో తల దించుకుని నేను క్షమాపణ చెప్తాను. జరిగిన తప్పును సరిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు సాయంకాలం లోపు కనుపర్తిపాడు దళితవాడకి 50 లక్షల రూపాయల నిధులతో టెండర్లు పిలిచి తీరాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. అధికారులు అదే పనిలో ఉంది. అంటే గత 3 సంఘటనలు నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నాలో తయారు చేశారు.
ఒక్కొక్కసారి మన రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ఇక్కడ ఎవరు శత్రువులం కాదు, రాజకీయ పోటీదారులు అంతే. మన రాజకీయ ప్రత్యర్థులైనా అవతల పార్టీ వాళ్ళైనా కొన్ని విమర్శలు చేసినప్పుడు కరెక్ట్గా ఆలోచన చేస్తే, ఒక పాజిటివ్ మార్గంలో ఆలోచన చేస్తే కొత్త కార్యక్రమాలు ఉపయోగపడతాయి, కొత్త కార్యక్రమాలు తయారవుతాయి. అందుకే నా మదిలోకి ఈ యొక్క కార్యక్రమాన్ని కల్పించే అవకాశం, నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేను చేపట్టేదానికి అవకాశం కల్పించినటువంటి కొండాయిపాలెం వాసి ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు, ఆయన ఏ పార్టీ కాదు. రెండోది వైసీపీ నాయకులు షమీర్ ఖాన్, మరో వైసీపీ నాయకుడు, రూరల్ వైసీపీ నాయకుడు మళ్ళీ, వారికి మీడియా పరంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న ఛానల్లో ఏదైతే వచ్చిందో దాని ద్వారా ఆ ఛానల్కి, అదేవిధంగా కనుపర్తిపాడు దళితవాడకు కూడా ఒక మంచి ఆలోచనకి వచ్చిన వెంటనే మమ్మల్ని మేము రుజువు చేసుకునే అవకాశం దొరికింది. కాబట్టి ఇదే ఫందాలో ముందుకు సాగుతుంది. నా ఉద్దేశం ఒకటే, ఆరోగ్యవంతమైన రాజకీయాలు ఉండాలి. రాజకీయ విమర్శలు ఉండొచ్చు, కానీ ఆ విమర్శలు సహేతుకంగా ఉండాలి, అడ్డదిడ్డాలుగా ఉండకూడదు. మనం ప్రతిపక్షం, మనం అన్ని పార్టీలు మనం కలిసి హోందాయుత రాజకీయాలు చేస్తే, బాధ్యతాయుత రాజకీయాలు చేస్తే ప్రజలకి 10 రకాల మేళ్లు జరుగుతాయి అన్న ఆలోచనతో ఒక సానుకూల వాతావరణంతో ముందుకు సాగుతున్నాం. నా తండ్రి ఎమ్మెల్యే కాకున్నా, నా తాత మంత్రి కాకున్నా, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులని కుటుంబం కాకున్నా, ఈ జిల్లాలో విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, ఎస్వి యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పోరాటం చేసి ఎమ్మెల్యేనైనప్పుడు జిల్లా కేంద్రంలో 1కి 3 సార్లు నన్ను భారీ మెజార్టీలతో గెలిపించినటువంటి రూరల్ ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కొత్తవి నేర్చుకుంటూనే పోవాలా, ప్రతిరోజు కూడా కొత్తవి తెలుసుకుంటూనే పోవాలా. రాజకీయాల్లో ఎవరు ప్రొఫెసర్లు కాదు, ఎవరు టీచర్లు కాదు, అందరూ విద్యార్థులే. తనకి తాను విద్యార్థి అనుకుంటే అది ఎవరైనా, రాజకీయ నాయకులు ఎవరైనా, నేను కానీ నా చుట్టూ ఉండే నాయకులు కార్యకర్తలు కానీ ఎవరైనా సరే అది మేలు చేస్తుంది. కానీ అలా కాకుండా ఒకసారి గెలిచేస్తానే నేనేదో అపరచాణక్యుడిని, నేనేదో రాజకీయ ప్రొఫెసర్ని, ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డాను, దైవం క్షమవుతున్నాను అనుకుంటే చరిత్ర క్షమించదు, దేవుడు ప్రకృతి అసలే క్షమించవు, ప్రజలు అసలే క్షమించరు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా, ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి, నిలదీసే తత్వం అలవాటు చేసుకోండి. ఈ దేశంలో ఉండే రాజకీయ ప్రతినిధుల్ని మీరు ఓట్ల ద్వారా ఎన్నుకుంటూ ఉన్నారు. ఎన్నుకొని మా పని అయిపోయింది అనుకుంటే సాధ్యం కాదు, ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ప్రశ్నించాలంటే సోషల్ మీడియా యుగంలో ఎక్కడికి రాబడలే. మీ కెమెరా, మీ చేతిలో ఉండే ఫోనే ఒక ఆయుధం, మీ చేతిలో ఉండే ఒక ఫోన్నే ఆయుధం చేసుకోండి. ముఖ్యంగా యువత పిలుపునిస్తూ ఉన్నా, ఓ యువత ఎందుకు పిలుపునిస్తూ ఉన్నానంటే, ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన 1000 మంది యువత నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పాడు స్వామి వివేకానంద. నరాలు కుళ్ళి ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు తోసుకుపోదాం పైకి మాకు శ్రీశ్రీ. అలాంటి యువత ఖచ్చితంగా ఈరోజు ప్రజాప్రతినిధులైనా అధికారులైనా భారతదేశం మొత్తం, ఇది ఒక నెల్లూరు రూరలే కాదు, భారతదేశం మొత్తం ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోమని చెప్పని సవినయంగా పిలుపునిస్తూ ఉన్నా. దానికి ఒక రోల్ మోడల్లా, 10 మందికి ఆదర్శంలా మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్లో నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేనే ప్రారంభిస్తున్నానని తెలియచేసుకుంటూ